ఉత్తరం వచ్చింది అమ్మగారు. ప్రేమైన పార్వతికి క్షేమం, మనోరమం రాయనది. నువ్వు క్షేమం అని తెలుస్తాను. ఇది ఉత్తరం కాదు, కబురు. దేవదా చాలా చెడిపోయాడు. పొద్దుస్తమానం తాగి వీధులంబడి తిరుగుతున్నాడు. అతని ఆరోగ్యం పూర్తిగా పాడైపోయింది. పరిస్థితి చూస్తే ఎంతో కాలం బతకడేమోనని కూడా నా భయం. నీకు తెలియపరచడం కోసం బాధ్యతగా భావించి రాస్తున్నాను. వీలైతే ఒకసారి ఉంచిపో. మహేష్, బాబు, ఇక్కడ నా మనసు ఏం బాగాలేదు. పట్నం బయలుదేరి. అలాగే అవును పాలు, ఈ రోజే వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయాడా? ఎంతకాలం ఇలా బాధపడతారు? బాధ నాకు బాధే ఉంది ధర్మన్న. నేను అనేది ఉన్నవాడికే బాధ అంతా. దాన్ని అమృతంతో ఎప్పుడో జయించేశాను. నేను లేను, బాధ లేదు. బాబు, మీ ఆరోగ్యం పూర్తిగా పాడైపోయి మీరు దగ్గుతూ ఉంటే నా గుండెల్లో గుణపాలతో పొడిచినట్లుంది. ఆ కడుపు నొప్పితో మెలికలు తిరిగిపోతూ ఉంటే ఏమైపోతాను? చచ్చిపోతానా? పిచ్చి ధర్మం. బ్రతికున్న ప్రతి ఒక్కడూ చావటం ఎంత సత్యం, చచ్చే వరకు బ్రతకటం కూడా అంతే సత్యం. బాబు, అలాంటి మాట అనొద్దు. నా మాట వినండి. పెద్ద డాక్టర్కి ఎవరికైనా ఒకసారి చూపిద్దాం. బాబు, డాక్టర్ ఏం చేస్తాడు? తాగకుండా చావమంటాడు. లేకపోతే వేరే మంది ఇస్తాను, అది తాగి చావమంటాడు. అంతేగా? అది కాదు బాబు, మీ ఆరోగ్యం బాగుపడుతుందేమోనని నా ఆశ. నేను వెళ్ళి అన్నగారిని అడిగి డబ్బు తీసుకొస్తాను. బాబు, అన్నయ్య డబ్బు ఇస్తాడా ధర్మన్న? నేను ఎలాగో నచ్చ చెట్టు తీసుకొస్తాను. మీరు మాత్రం అందాక ఉంటాను ధర్మన్న. ఇక్కడే ఉంటాను. నేను పోవలసిన సమయం, స్థలం వేరే ఉంది. బాబు, బాబు, ఖాళీ, అంతా ఖాళీ. ఇన్ని సీసాలు ఖాళీ అయిపోయినాయి కానీ ఈ ఒక్క సీసా మాత్రం ఎందుకో ఖాళీ కావట్లేదు. ఎక్కడో అట్టడు, ఏదో బంధం, ఏదో ఆశ ఆఖరి చుక్కలా మిగిలిపోయింది. సన్నజాజి పక్క మీద సంకురాత్రి
మొగుడు పెళ్ళాలుగా మొదటి రాత్రి పెదవులు అడిగిన రుచి రాత్రి కౌగిలి అడిగిన కసి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి కవ్విస్తున్నది చలి రాత్రి సన్నజాజి పక్క మీద సంకురాత్రి